హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇలాంటి ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అనేది ఇంకా మరిన్ని రావాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను. మీ డౌట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. సో మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసే ఉంటారు కదా. మనకి ప్రెగ్నెంట్ లేడీస్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఈ సూర్యగ్రహణాల గురించి, అలాగే ఈ చంద్రగ్రహణాల గురించి. అసలు ఈ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఎప్పుడు వస్తాయి, వాటి టైమింగ్స్ ఏంటి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు అనేది చెప్తూ ఉంటారు, అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా. సో మనకైతే మార్చి నెలలో 2 గ్రహణాలు అనేది రాబోతున్నాయి. ఒకటి వచ్చేసరికి సూర్యగ్రహణం, అలాగే రెండవది వచ్చేసరికి చంద్రగ్రహణం అనేది రాబోతున్నాయి. మనకి మార్చి 14వ తారీఖున పౌర్ణమి రోజున మనకి చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది. అలాగే మార్చి 29వ తారీఖున అమావాస్య రోజున మనకి ఈ సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది అన్నమాట. అయితే ఈ సూర్య చంద్రగ్రహణాలు అనేవి మన భారతదేశంలో అనేది కనిపిస్తాయా, కనిపిస్తే ఏ టైమింగ్స్లో కనిపిస్తాయి, అలాగే గర్భవతులు ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, వాటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మార్చి నెలలో రాబోతున్న ఈ సూర్యగ్రహణం అలాగే ఇంకా ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించదండి. మన భారతదేశంలో కాకుండా మన తెలుగువారు కానివ్వండి, మన ఇండియన్స్ వేరే దేశాల్లో ఎక్కడైనా నివసిస్తున్నట్లయితే వాళ్ళకైతే ఆ ప్రభావం అనేది ఉంటుంది. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, కొన్ని నియమాలు అనేది పాటించాలి. మన భారతదేశంలో అయితే ఈ గ్రహణాలు 2 కూడా మనకి అయితే కనిపించవు. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ టైమింగ్స్ అనేవి కొన్ని రిలీజ్ అయితే చేశారు. నేను చంద్రగ్రహణం టైమింగ్స్ అలాగే సూర్యగ్రహణం టైమింగ్స్ అనేవి ఒక 1 వీక్ ముందైతే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు ముందుగానే కావాలనుకుంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను మన ఛానల్లో ఆ టైమింగ్స్ గురించి. ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియోస్ అనేది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఏ దేశాల్లో ఈ గ్రహణాలు అనేది కనిపిస్తాయి, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అని పూర్తిగా నేను ఆ వీడియోస్లో అయితే చేశాను. మీకు టైమింగ్స్ అనేది కావాలి అనుకుంటే వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. గ్రహణంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేది పాటించాలి. పెద్ద నియమాలు అయితే ఏం కాదండి. మనకి కొన్ని కిరణాలు అనేది బ్యాడ్ రేస్ అనేది మన బిడ్డ మీద పడకుండా మనం చూసుకుంటే చాలు. మనం ఓన్లీ బయటికి వెళ్ళకుండా ఉంటే చాలు. అలాగే మనం ఏం వెజిటేబుల్స్ అలాంటివి కట్ చేయకుండా ఆ గ్రహణ కొంచెం సమయంలో ఉంటే సరిపోతుంది. మనం చక్కగా ఫుడ్ అనేది తినేసి పడుకొని నిద్రపోయినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఆ కిరణాలు అనేది మన బిడ్డ మీద పడకుండా ఉంటే చాలు. అంతేగాని ఇంకా మీరు ఎటువంటి నియమాలు అనేది పాటించాల్సిన అవసరం అయితే లేదు. సో మన భారతదేశంలో అయితే ఈ గ్రహణాలు లేవు కాబట్టి ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అయితే లేదు. నేను మళ్ళీ ఆ గ్రహణ సమయంలో కొన్ని వీడియోస్ అనేవి చేస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఆ టైమింగ్స్ గురించి. సో నా వీడియో అయితే ఇది. ఈ వీడియో అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.